రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా మణిపూర్ లో విధించిన రాష్ట్రపతి పాలన ముగిసింది. ఇక అందుకు సంబంధించిన కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల కూడా చేసింది. రాష్ట్రపతి పాలనకైతే ఏడాది పూర్తి కానుండటంతో అయితే కేంద్ర ప్రభుత్వాన్ని నెలకొంది. ప్రజాప్రభుత్వాన్ని అయితే నెలకొల్పనుందని తెలియజేయొచ్చు. మరి మణిపూర్ కు కాబోయే ముఖ్యమంత్రిని అయితే బీజేపీ ఎన్నుకుంది. కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం భావించి రాష్ట్రపతి పాలన ముగింపు నిర్ణయానికి తీసుకుంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా మణిపూర్ లో విధించిన రాష్ట్రపతి పాలన అయితే ముగిసింది. అందుకు సంబంధించిన కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల కూడా చేసింది. రాష్ట్రపతి పాలనకైతే ఏడాది పూర్తి కానుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని అయితే నెలకొల్పనుంది. ఇక మణిపూర్ కు కాబోయే ముఖ్యమంత్రిని బీజేపీ అయితే ఎన్నుకున్నట్లయితే సమాచారం. కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అయితే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం భావించి రాష్ట్రపతి పాలన ముగింపు నిర్ణయానికి అయితే తీసుకుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ ద్వారా చేస్తారు. వెంకట్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మణిపూర్ లో ఏడాదిగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరత లేదంటే హింసావాదం కావచ్చు, ఇవంతా కూడా మొత్తానికి చెక్ పెట్టినట్టుగా అయింది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ రాష్ట్రపతి పాలనను తొలగిస్తూ ఒక కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఏదంటే మొయితీ కుకీ తెగల మధ్య భూమికి సంబంధించి, అదేవిధంగా వారి ప్రత్యేక హక్కులకు సంబంధించి జరిగినటువంటి గొడవ వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది మణిపూర్ లో, ఎంత మంది చనిపోయారు అనేది మనందరికీ తెలిసిందే. దాదాపు 260 మంది దాకా చనిపోవడం జరిగింది. 60,000 మంది దాకా నిరాశ్రయులయ్యారు. అంటే ఉన్నటువంటి పరిస్థితులు రెండు తెగల మధ్య తలెత్తినటువంటి మత విద్వేషం కావచ్చు, లేదంటేనేమో ఆధిపత్య పోరు కావచ్చు, లేదంటేనేమో ఒక ప్రత్యేక హక్కులు, ఆ భూమికి సంబంధించి భూమిపై ఉన్నటువంటి ఆధిపత్యం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి చాలా పెద్ద ఎత్తున అది చినికి గాలివారిగా మారి చాలా పెద్ద సంఖ్యలో చనిపోయారు. మణిపూర్ అంశం ఈ నేపథ్యంలోనే అంటే కన్సిస్టెంట్ గా ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు కొనసాగినప్పుడు కూడా కంట్రోల్ లాంటి పరిస్థితి నేపథ్యంలో 2025 ఫిబ్రవరిలో బీరేన్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు, బీజేపీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు బీరేన్ సింగ్, రాజీనామా కూడా పట్టుబట్టడంతో అదే రోజు ఆయన రాజీనామా ఫిబ్రవరిలో రాజీనామా చేయడం జరిగింది. సో ఆ తర్వాత అప్పటి నుంచి రాజీనామా ఎప్పుడైతే చేయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో అంతా అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తానికి కూడా ఏడాది పాటు మొత్తం కంప్లీట్ గా కేంద్రం పరిధిలోనే కొనసాగుతున్నాయి. కొంత కేంద్రం బరిలో దిగిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కబడిన పరిస్థితులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఇంకెన్నాళ్ళ పాటు, ఎందుకంటే మణిపూర్ అంశం చాలా సెన్సిటివ్ అంశం, రెండు తెగల మధ్య జరిగిన గొడవలు చినికి గాలివారి మారి అంత పెద్ద ప్రాణ నష్టం జరగడం, బీజేపీ ప్రభుత్వాన్ని పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వాన్ని తీరుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నో వాటిని అవి చాలా స్ట్రాంగ్ గా కేంద్రం తీరును ఖండించాయి. ఈ విధంగా రెండు వర్గాల మధ్య చాలైనటువంటి హింసని కంట్రోల్ చేయలేక ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. మోదీకి పాలించే హక్కు లేదు, వెంటనే బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉందంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ కూడా డిమాండ్లు వెలువచ్చాయి. పార్లమెంటు వేదిక కూడా చాలా అంశాన్ని రైజ్ చేశారు. మోదీ దానికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా రాజీనామా చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించారు. పార్లమెంటు వేదిక కూడా చాలా మంది ఇటువంటి అంశాన్ని లేవనెత్తారు. సో ఇటువంటి నేపథ్యంలో కొంత అంటే చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ గొడవలు జరిగి అల్లర్లు జరిగిన 1 year తర్వాత ఇటీవల రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం మణిపూర్ మోదీ వెళ్ళటం. అప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడైతే గొడవలు జరిగాయో వాటిని కంట్రోల్ చేయలేక, కనీసం ఆ రాష్ట్రంలో తన ముఖం చూపించుకోలేక ఇన్నాళ్ళు వెయిట్ చేసినటువంటి వ్యక్తి 1 year తర్వాత గొడవలు మొత్తం కూడా కాస్త గుర్తు సరితుమరిగిన తర్వాత 1 year తర్వాత ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత మోదీ మణిపూర్ ని సందర్శించారు. ఎంతవరకు న్యాయం? ప్రధాని మోదీకి దేశ ప్రజలంటే అంటే మణిపూర్ కూడా దేశంలో భాగమే కదా, వారంటే అంత చిన్న చూపు ఏంటి అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఓవరాల్ గా ఒక అప్పటి నుంచి అంటే రాష్ట్రపతి పాలన, ఈవెన్ మోదీ పర్యటన టైంలో కూడా రాష్ట్రపతి పాలనే కొనసాగింది. ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా ఆ పరిపాలన తీసుకొస్తూ ఎవరైతే రీసెంట్ గా బీజేపీ అధినాయకత్వం మణిపూర్ ముఖ్యమంత్రిగా కేమ్ చంద్రని ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక రాజ్యాంగ ప్రక్రియని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అనే నేపథ్యంలోనే కేమ్ చంద్రని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. సో రాజ్యాంగ ప్రక్రియ అంటే ఇక అధికారికంగా అక్కడ అఫ్ కోర్స్ సీట్ల పరంగా మన ఎన్నికల్లో బీజేపీ అక్కడ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కాబట్టి అక్కడ బీజేపీ ప్రభుత్వం బీరేన్ సింగ్ ఫస్ట్ టైం అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ తెగల మధ్య చాలా గొడవల వల్ల, హింస వల్ల ఆయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కేమ్ చంద్ అనే వ్యక్తిని
బీజేపీ సీనియర్ నేత, ఆయన మాజీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నియమించిన నేపథ్యంలో ఇక అఫీషియల్ గా రాజ్యాంగ ప్రక్రియ మొదలు చేయబోతున్నట్టుగా కేంద్ర హోంశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రేపు అంటే అనౌన్స్ చేశారు కాబట్టి ఆబ్వియస్ గా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఏ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందనేది చూసుకోవడానికి అంత నేపథ్యంలో ఇప్పుడు కొంత సర్దుబాటు ప్రక్రియ అయితే అంటే మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందో అది కొనసాగడానికి అంత లైన్ క్లియర్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఒక ఏడాది పాటు నెలకొన్నటువంటి స్తబ్దతను, అస్థిరతను అక్కడ చెక్ పెడుతూ కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఏదైనా సరే కొంత విమర్శలకు తావునిచ్చినప్పుడు కూడా ఎన్నాళ్ళ పాటు తీసేయలేకపోయారు, ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయలేకపోయారనే ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ ఎట్టకేలకు ఫైనల్ గా ఈ నిర్ణయం తీసుకొని కొంత ఒక స్టెప్ ని ముందుకు తీసుకున్న ప్రయత్నం చేశారుగా అనుకోవచ్చు హిమవర్ష. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.